ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న మట్టి కుండ అనమాట. అంటే చిన్న కుండని తీసుకొచ్చి 24 అవర్స్ వాటర్‌లో పెట్టాలి. అది వాటర్‌లో పెట్టేసాక 24 అవర్స్ ఆఫ్టర్ బియ్యం కడుగు వాటర్ ఉంటాయి కదా! ఆ బియ్యం కడుగు వాటర్‌తోని పీఓటీ పాట్ అంటే స్మాల్ కుండని అగైన్ 24 అవర్స్ మళ్ళీ అందులో ఉంచాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసి మనం వాడుకోవచ్చు. అంటే చిన్న కుండ అనేసి కాదు, మట్టి పాత్ర ఏదైనా కూడా, ఏ వంటైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 అవర్స్ వాటర్‌లో నానబెట్టేసి ఆఫ్టర్ దట్ వాటర్‌లో నుంచి తీసి వాష్ చేసి పక్కకు పెట్టి బియ్యం కడిగిన వాటర్‌లో కుండని కడిగేసి మళ్ళీ 24 అవర్స్ తర్వాత మనం యూజ్ చేయవచ్చు. మట్టి కుండలో పాలు కాచి వేడి కాచిన పాలని మట్టి కుండలో వేసేసి పెరుగు తోడుపెట్టాలి. అలా కానీ హెల్త్‌కి మంచిది. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ సక్సెస్ అయ్యింది. నేను సక్సెస్ అవుతుంది అనేసి అనుకోలేదు. బాగుంది టేస్ట్. కుండ పెరుగు పాట్, పీఓటీ పాట్, కుండ పెరుగు. నేను ఫస్ట్ టైం కుండ పెరుగు ట్రై చేశా. ఫస్ట్ టైం ఇంట్లో ఓల్డ్ స్మాల్ కుండ ఉంటే ఆ స్మాల్ కుండని మిల్క్ ప్యాకెట్ మిల్క్ కాచిన మిల్క్, వేడివేడి మిల్క్ ఆ పాట్లో వేసేసి జస్ట్ ఒక చిటికెడు పెరుగు అనమాట అందులో వేస్తే పెరుగు తోడుకుంది. ఆఫ్టర్ 8 అవర్స్ ఆఫ్టర్ పెరుగు బాగుంది. మట్టి కుండ కదా, పెరుగు టేస్ట్గా చాలా బాగుంది. కానీ మట్టి కుండలో తోడు పెడితే హెల్త్‌కి మంచిదంట. హెల్త్‌కి మంచిది అండ్ టేస్టీ కూడా బాగుంది. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చేసింది. ఇదివరకు నేను చాలా దగ్గర చూసాను. నేను మట్టి పాత్రలో పెరుగు అనేసి బయట అవుట్ సైడ్ అమ్ముతుంటే చూసాను నేను. కానీ ఫస్ట్ టైం నేను ట్రై చేశా. ఒకసారి ఎలాగో తోడు పెడతాం ఇంట్లో, మామూలుగా బౌల్లలో తోడు పెట్టడం ఎందుకనేసి